18వ శతాబ్దానికంటే ముందు కార్మికులకు ఇన్ని గంటలే పనిచేయాలి అనే రూల్ ఏం ఉండకపోయేది. యజమాని పని చేయించుకున్నంత సేపు కార్మికుడు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఆల్మోస్ట్ ఒక్కొక్క కార్మికుడు 10 నుంచి 16 గంటల పాటు రోజుకు వర్క్ చేయాల్సి వచ్చేది. అట్లాంటి పరిస్థితుల నుంచి అనేక పోరాటాలు చేసి అనేక బలిదానాలు చేసి 8 గంటల షిఫ్ట్ అనే దాన్ని కార్మికులు సాధించుకున్నారు. యాక్చువల్ గా 19వ శతాబ్దంలో ఈ కార్మికులు 8 గంటల పని దినాల కోసం ఆందోళన స్టార్ట్ చేసిర్రు. 5-6 దశాబ్దాల పాటు పోరాటం చేసిన తర్వాత ఈ 8 గంటల పని దినాన్ని చాలా దేశాలు యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా చట్టాలు చేసినాయి. ఈ నేపథ్యంలోనే 1886లో చికాగోలో హే మార్కెట్ అనే ఒక ప్లేస్ లో కార్మికుల ఊచకోత జరిగింది. ఆల్మోస్ట్ కొన్ని వందల మందిని అక్కడ చంపేసిర్రు. దీనికి సింబాలిక్ గానే మే 1వ తారీఖును ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. దాన్నే మేడే అని కూడా మనం పిలుస్తాం. భారతదేశానికి వచ్చేసరికి 1948లో ఫ్యాక్టరీల చట్టం అనే దానికి ఒకదానికి సవరణ చేసి 8 గంటల షిఫ్ట్లు అనే వాటిని కార్మికులకి సెట్ చేసి పెట్టారు. ఇది మొత్తం చెప్పడానికి 4 మాటల్లో అయిపోయినా దీని వెనక ఎంతో మంది కార్మికుల బలిదానాలు, చాలా ఉధృతమైన పోరాటాలు ఉన్నాయి. ఇట్లాంటి చట్టాలకి తూట్లు పొడిచేందుకు ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు రెడీ అయినాయి. ఈ నేపథ్యంలోనే 2019లో 4 లేబర్ కోడ్లని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు చాప కింద నీర్లా ఈ లేబర్ కోడ్లని అమలు చేయడానికి సెంట్రల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నాయి. కానీ చాలా మంది కార్మికులకు ఈ విషయం మీద అవగాహన ఉండట్లేదు. అసలు 2019లో తెచ్చిన లేబర్ కోడ్లలో ఏముంది? ఒక వ్యక్తి వారానికి కనీసం 48 గంటల పాటు పనిచేయాలి. రోజుకి 8 నుంచి 12 గంటల మధ్యలో పనిచేసి వారం మొత్తం కలిపితే 48 గంటలు దాటకుండా చూసుకోవాలి. ఒకవేళ 8 గంటల కంటే ఎక్కువ పనిచేయాల్సి వస్తే ఆ పైన పనిచేసిన దానికి ఓవర్ టైం పే చేయాలి ఖచ్చితంగా కార్మికులకు. ఇట్లా మొత్తం 3 నెలల్లో కలిపి 50 గంటలకు మించి ఓవర్ టైం పని చేయించుకోకూడదు. రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తే వారంలో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ గనక 12 గంటలు పని చేస్తే ఇట్లాంటి కార్మికులకి వారానికి 48 గంటల పని అనేది 4 రోజుల్లోనే అయిపోతుంది. మిగతా 3 రోజులు సెలవు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 8 నుంచి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అన్నది కోడ్ చేయిస్తూ ఆల్మోస్ట్ ఒక్కొక్క కంపెనీ 9 నుంచి 10 గంటల పైనే కార్మికులతో పని చేయించుకుంటున్నాయి. కానీ ఈ వారానికి 48 గంటలు దాటొద్దు అన్న నియమాన్ని మాత్రం ఏ కంపెనీ సక్రమంగా అమలు చేయట్లేదు. అట్లాగే వీక్ ఆఫ్లు కూడా వారానికి ఒక రోజుకు మించి ఎక్కడ అమలు చేయట్లేదు. ఒకవేళ ఈ 3 రోజుల వీక్ ఆఫ్ అనేది ఐటీ ఆధారిత సాఫ్ట్వేర్, ఐటీ బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు ఇట్లాంటి వాటికి మాత్రమే ఈ 4 రోజుల పని దినం సూట్ అవుద్ది. మిగతా చాలా రంగాల్లో అంటే రెగ్యులర్ గా నడిచే షాపులు గానీ లేకుంటే ఫ్యాక్టరీలు గానీ ఇట్లాంటి వాటిల్లో డైలీ ప్రొడక్షన్ అనేది నడుస్తూ ఉండాలి. ఇట్లాంటి రంగాలలో వారానికి 3 రోజుల వీక్ ఆఫ్ అనేది సాధ్యం కాని విషయం. అయినా కూడా ప్రతి ఫ్యాక్టరీలో ఒక్కొక్క కార్మికుడితో 9 గంటల పైనే షిఫ్ట్లు చేయించుకుంటున్నారు. సో ఐటీయేతర రంగాల్లో కాకుండా మిగతా రంగాల్లో ఈ నిబంధన అనేది కార్మికుల పాలిట శాపం లెక్క తయారైంది. యాక్చువల్ గా 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 4 లేబర్ కోడ్లను ఆమోదించిన తర్వాత ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఫస్ట్ గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాలు ఈ లేబర్ కోడ్లను అమలు చేయడానికి ముందుకు వచ్చినాయి. తర్వాత ప్రతి రాష్ట్రం దీన్ని అమలు చేయడానికి అడుగులేస్తుంది. 2024లో ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఈ పని గంటల్ని రోజుకు 10 గంటల వరకు పెంచింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కూడా రోజుకు 10 నుంచి 12 గంటల వరకు కార్మికులతో పని చేయించడానికి 1963లో ఆ రాష్ట్ర గవర్నమెంట్ చేసిన చట్టానికి సవరణలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. ఈ చట్టం గనక అమల్లోకి వస్తే కార్మికులతో 10 నుంచి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు. అంతేకాకుండా వీక్ ఆఫ్లు, వీకెండ్లు ఇట్లాంటిది ఏం లేదు. ఇది ఈ లేబర్ కోడ్లను కూడా అధిగమిస్తుంది. ఎందుకంటే లేబర్ కోడ్ల ప్రకారం 3 నెలల్లో 50 గంటలకు మించి ఓవర్ టైం చేయడానికి వీల్లేదు. కానీ కర్ణాటకలో ఈ చట్టం గనక అమల్లోకి వస్తే 3 నెలల్లో కలిపి 144 గంటలు ఓవర్ టైం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ లేబర్ కోడ్లలో చెప్పిన దానికంటే 3 ఇంతలు ఎక్స్ట్రా ఉంటుంది. యాక్చువల్ గా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రం కాదు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అయినా కూడా కోడ్లను అమలు చేయడం కంటే ఇంకెక్కువే కార్మికులతో పని చేయించుకోవడానికి ఈ రాష్ట్ర గవర్నమెంట్ చట్టం చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే శ్రమ దోపిడీ, పెట్టుబడిదారి విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వాలన్నీ ఒకే తాటి మీద నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. సో కార్మికులకు పోరాటాలు అనేది కొత్తదేం కాదు. ఈ లేబర్ కోడ్లు గనక ఓకే అయితే ఖచ్చితంగా పోరాటాలకు దిగుతాం అని చెప్పి కర్ణాటకలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ముక్తఖండంతో నినదిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఈ కార్మిక చట్టాలను తొలగించి ఈ లేబర్ కోడ్లు తేవడం వల్ల ఎలాంటి ఉపయోగమైన ఉంటుందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.